ఇప్పుడు వచ్చారు. బాగా చలి పుడుతుంది, ఏదైనా తాగుదాం అనిపిస్తుందిరా. ఏదైనా తాగుదామా? చలి పుడుతుంది, ఏదో ఒకటి తాగుదాం. హాయ్ రా, ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఏంటి మరి బాగా చలి పుడుతుంది, ఏదో ఒకటి తాగాలనిపిస్తుందిరా. ఏం చేద్దాం? బాగా చలి పుడుతుంది, సిగరెట్ తాగుదామా? అక్కడ కొంటే అక్కడ ఫ్రీ అన్నా. అరే మా నాన్న చూపిస్తే చంపేస్తాడు. వద్దురా. వద్దులేపా, ఏం కాదు, సిగరెట్ తాగుదాం అన్నా. సిగరెట్ ఇవా? అరే తమ్ముళ్ళు, మీరు చిన్నోళ్ళు కదరా, సిగరెట్ తాగితే మీ ఆరోగ్యం పాడవుతుందిరా. అరే అట్లా కాదురా, మీ తల్లిదండ్రులు ఫీల్ అయ్యి బాధపడతారా. అన్నా నీకు కావాల్సింది డబ్బులు, మాకు కావాల్సింది సిగరెట్. మాకు ఇ అన్న సిగరెట్. మీరు తాగితే క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ పాలవుతారా. నాకు తెలుసులే అన్న, సిగరెట్ ఇ అన్న. అన్న ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నావు అన్న, ఏందన్నా ఒకటి ఇచ్చా. అరే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నా కదా, సిగరెట్ కొంటే క్యాన్సర్ ఫ్రీరా. అదేలా అన్న? ఏ క్లాస్ రా మీరు? ఎంతరా మీ వయసు? ఏంది అప్పుడే సిగరెట్ తాగుతున్నారు? ఏ క్లాస్ రా మీరు? సిగరెట్ తాగుతున్నారు ఏంది? ఊర్లో చాలా మంది తాగుతున్నారు. ఊర్లో అందరు తాగుతున్నారా? క్యాన్సర్ కూడా అందరికి వస్తుంది తెలుసా? మీద ఎన్నో ప్రాణాలు చూసారా? నోటి క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని చాలా వచ్చాయిరా. అయినా మేము పట్టించుకోమన్నా, మేము సిగరెట్ తాగుతాం అన్నా. ఏంట్రా మీరు చెప్తే ఎనరు? సిగరెట్ పడేసేయండి అన్న. వద్దన్న, తాగుతాం అన్న, సిగరెట్ తాగుతాం. ఊర్లో అందరు తాగుతున్నారు, మేము తాగుతాం అన్న. వాళ్ళని ఎక్స్పైర్ అయింది అప్పుడే, వాళ్ళందరూ చనిపోవాలా, మేమే చనిపోతాయింది అప్పుడే. ఇప్పుడు మీకేం తెలియదురా. ఆ సిగరెట్ వాడిన తర్వాత దాని నుంచి వచ్చే పొగ చిన్న చిన్నగా మీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తారు. అది ఒక్కసారి అలవాటు అయితే మీరు దాని నుంచి విముక్తి అనేది ఉండదు మీకు. అర్థమైందా? మర్యాదగా సిగరెట్ పడేసి మీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోండి. అర్థమైందా? చిన్న వయసులోనే దానికి బానిసలు అవ్వద్దు. మనమంతా స్నేహితులరా, సిగరెట్ తాగాలి, అది మన ఇంటికి చాలా మంచిదిరా. మనందరం స్నేహితులు అంటున్నావుగా, అది ఎలా? ఒకసారి తాగి చూడండి, మీకే అర్థమవుతుంది. నేను మిమ్మల్ని విడిచినా మీరు దాన్ని వదలలేరు. దీని మాటలు విని మనం నాశనం అవటం కంటే మనం ఈ యొక్క సిగరెట్ని పడేసి మన యొక్క జీవితాన్ని బాగుపడేటట్టు చూసుకొని ఈ యొక్క భూతాన్ని తరమటమా లేకపోతే దీనికి బానిసలు అవ్వటమా చేయాలి మనం. కాబట్టి దీనికి బానిసలు అవ్వకుండా ఆ యొక్క భూతాన్ని తరిమి కొడితే మనం సంతోషంగా జీవించవచ్చు. తరమంటారు దాన్ని. నేను చెప్పాకరా ముందే, మా నాన్న చంపేస్తాడని. ఈ సిగరెట్ని పడేసి మనం ఆ భూతాన్ని తరివేద్దాం పారని. అరే అవునరా, ఈ సిగరెట్ వద్దురా మనకు. వామ్మో, ఈ సిగరెట్ వద్దురా. వద్దురా, పాండ్రా, చంపేద్దాం. ఓకే డియర్ స్టూడెంట్స్ అండ్ మాడుగుల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలారా, ఈరోజు ఎక్కువ మంది మరణిస్తున్నది ఏంటంటే సిగరెట్ తాగడం, పొగ తాగడం, బీడీ తాగడం, మత్తు పానీయాలకు బానిస అవ్వడం, అలాగే గుట్కా, ఖైనీ లాంటివి పొగాకు ఉత్పత్తులు వేసుకోవడం. వీటి వల్ల ఎంతోమంది నోటి క్యాన్సర్లు, బ్లడ్ క్యాన్సర్లు, బోన్ క్యాన్సర్స్, ఎంతోమంది చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటున్నారు. మా అంబేద్కర్ గురుకులం పిఎంశ్రీ ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఈరోజు టొబాకో ఫ్రీ, పొగాకు నిషేధము, పొగాకు రహిత మాడుగుల గ్రామాన్ని మేము చూడాలని ఈరోజు మా స్కూల్ నుంచి ర్యాలీగా మేము మధ్యకు వచ్చాం. దయచేసి మీకు ఎవరికైనా పొగాకు అలవాట్లుంటే, బీడీ, చుట్ట, సిగరెట్టు, ఖైనీ, గుట్కాలు అలవాటు ఉంటే దయచేసి మానుకోండి. ఈ విషయాన్ని మీకు తెలియజెప్పేదానికే మేము మధ్యకి వచ్చాం. మా పిల్లలు కూడా చక్కని రోల్ ప్లే వేశారు. మీరు అందరూ చూసి సంతోషించారని, మారుతారని మా స్కూల్ నుంచి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.